పాలకూర పన్నీర్ కర్రీ. సో మన కాంబినేషన్ చాలా సూపర్ ఉంటుంది. మన వెజిటేరియన్స్, నాన్ వెజిటేరియన్స్ అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. సో ఇవి చేసుకునే విధానం చూద్దాము. పన్నీర్ తీసేసుకుందాం ఫస్ట్. స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఫస్ట్ పన్నీర్ తీసేసుకొని ఇలాగ కొద్దిగా లూక్ వామ్ వాటర్, అంటే కొంచెం ఎక్కువ బాయిల్ కాకుండా అలా ఆ వాటర్ బాయిల్ అవుతుంది కదా, అలా వేసుకున్న తర్వాత ఒక 2 సార్లు అలా ఇలా పైన ఒకసారి తిప్పేసి తీసేయాలన్నమాట. ఒక ప్లేట్లో తీసేసుకొని అది చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టేద్దాం. ఈ వేడి నీళ్ళలోనే, మంచి నీళ్ళు కాబట్టి పర్వాలేదు, మనం వాడుకోవచ్చు. సో ఈ పాలకూరని ఒక 2 సార్లు అలాగ తిప్పేసి దాని లోపల వేడి నీళ్ళు లో కొంచెం లోపల వరకు అది కలర్ చేంజ్ అంటే మనం పేస్ట్ చేసేటప్పుడు పాలకూర అనేది కలర్ చేంజ్ అవ్వదన్నమాట. ఇలా ఒకసారి మనం వేడి నీళ్ళలో వేసుకొని తీస్తే సో ఏదైనా మట్టి ఉన్న బ్యాక్టీరియాస్ ఏదైనా ఉన్నా కూడా అన్నీ కూడా క్లియర్ అయిపోతుంది. సో ఎక్కువ కూడా వేడి చేయడం మంచిది కాదు. సో అన్ని పాలకూర ఏదైతే కొంచెం చూడడానికి ఇప్పుడు అట్లా అంత ఎత్తుగుంది, కాకపోతే ఒకసారి వాటర్లో వేడి నీళ్ళు వేయగానే అన్నీ కూడా దగ్గరికి అయిపోతుంది. సో అలాగా ఒక కంటైనర్ ఇట్లా కింద ఒకటి పెట్టేసి, నెట్ ఇది కాబట్టి వేడి నీళ్ళు కింద పడుతుంది. సో కింద దాని కింద ఒక ప్లేట్ పెట్టి ఆ డిష్ కింద ఈ పాలకూర అన్నీ కూడా తీసేయాలి. తీసిన తర్వాత వాటర్ మనకి ఇంకా అవసరం లేదు కాబట్టి అది వేస్ట్ తీసేయచ్చు ఆ వాటర్. తర్వాత మనం ఆయిల్ వేడి అవుతుండగానే ఈ పన్నీర్ అనేది ఇలాగ క్యూబ్స్ లాగా నీట్గా కట్ చేసుకోవాలి. సో ఎంత మంచి కట్ అయిపోతుంది చూసారా. సో ఇది ఏంటంటే వేడి నీళ్ళు వేయడం వల్ల మనకి ఆ పన్నీర్ అనేది ఇరగదనమాట. సో ఇలాగ మనకి ఫ్రెష్ పన్నీర్ ఉన్నా కూడా, మనకి స్టోర్డ్ పన్నీర్ ఉన్నా కూడా ఇరగవు. సో ఫ్రెష్ పన్నీర్ ఏంటంటే తొందరగా విరిగిపోతుంది, ముక్కలు అయిపోతుంది. ఇలా వేడి నీళ్ళు ఒకసారి వేసి తీస్తే మనకి విరగదనమాట. సో నెక్స్ట్ ఏంటంటే మనకి నూనె వేడి అయిపోయింది కదా, నూనె వేడి అయిపోయిన తర్వాత నేను ఒక 4-5 ఉల్లిపాయలు పేస్ట్ చేసి పెట్టుకున్నాను. దాంట్లో పచ్చిమిర్చిలు ఒకటి వేసుకున్నాను. పచ్చిమిర్చిలు ఒక 4-5 పచ్చిమిర్చిలు వేసుకొని ఉల్లిపాయలు అనేది బాగా పేస్ట్ చేసుకొని ఇట్లా వేడి నూనెలో కొంచెం వేసేసుకొని బాగా కలర్ మనకి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఉప్పు వేయడం వల్ల ఏంటంటే కొంచెం తొందరగా మనకి కలర్ చేంజ్ అనేది అనిపిస్తుంది. తర్వాత ఇది మనకి ఇంట్లో రుబ్బుకున్న వెల్లుల్లిపాయలు, సో మంచి ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది. ఇంకా ఫ్రెష్ వాడడం అనేది నాకు తెలిసి ఈ రోజుల్లో బయట అంతా కూడా అంత కల్తీగా ఉంటుంది కాబట్టి, సో మనము బెస్ట్ ఇంట్లో చేసుకోవడం, కొంచెం చేసుకున్నా కూడా ఎవ్రీ టైం కొంచెం మనం ఫ్రెష్ వాడుకుంటే చాలా మంచిది హెల్త్కి కూడా. సో నెక్స్ట్ అది ఉల్లిపాయలు అంతా కూడా వేగిపోయింది కాబట్టి అల్లం వెల్లిపాయల పేస్ట్, నెక్స్ట్ 1 టీ స్పూన్ అంతా మనము పసుపు అనేది వేసేసుకుందాం అనమాట. సో పసుపు కూడా ఏంటంటే ఉల్లిపాయలు కదా, తొందరగా ఆయిల్ అనేది పీల్చుకుంటుంది. అది కొద్దిగా మనకి ఫ్రై అయ్యే కొద్దీ ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. సో కంగారు పడి ఆయిల్ లేదని చెప్పేసి ఇంకేస్తే ఇంకా ఎక్కువ అయిపోతుంది. అలా ఒక్కొక్క ప్రొసీజర్ అవుతా కొద్దీ ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది బయటికి. సో అది టెన్షన్ కాదు. సో నెక్స్ట్ ఏంటంటే నేను ఒక 2-3 టేబుల్ స్పూన్ అంతా కారం తీసుకున్నాను అనమాట. పసుపు కొద్దిగా తీసుకోవాలి, కారం మనం కొంచెం మనకి స్పైసెస్ ఎలా తింటామో అకార్డింగ్లీ అలా తీసుకోవచ్చు. ఇంకా దీంట్లో ఏంటంటే నేను పచ్చిమిర్చి కూడా వేసాను కాబట్టి ఇంకా కొంచెం ఎక్కువనే, అంటే కొంచెం అది ఘాటు అంత లేదు కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఘాటు తక్కువ తినేటోళ్ళు కొంచెం తక్కువ వేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మనం పాలకూర ఇంకా దీంట్లో కాజు బాదం అన్నీ వేస్తాం కాబట్టి ఫ్లేవర్ కొంచెం ఘాటు తగ్గిపోతుంది. సో అలానే ఇప్పుడే కొంచెం కారం వేసేసుకుంటే బెటర్. అకార్డింగ్లీ ఎట్లా ఎవరికి ఎలా తింటారో అలాగా. దాని తర్వాత మనము పసుపు అవన్నీ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే నేను ఒక 3-4 అంటే పెద్దవైతే ఒక 3, చిన్నవైతే ఒక 4 ఇట్లా టమాటోస్ తీసేసుకొని పేస్ట్ చేసుకోవాలన్నమాట. పేస్ట్ చేసుకున్న తర్వాత ఇది కూడా మంచి దగ్గరికి ఫ్రై అయిపోవాలి, డీప్ ఫ్రై. అసలు ఆ వాటర్ కూడా టమాటోలో ఉన్న వాటర్ అన్నీ కూడా ఇవాపరేట్ అయిపోవాలి. ఇంకా మనకి పక్క నుంచి ఇట్లా ఆయిల్ పక్కన బయటకి ఇలా రిలీజ్ అయ్యేటప్పటికి ఇంకా ఉడికిపోయింది అనేది మనకు తెలుస్తుంది. సో కొద్దిసేపు మూత పెట్టేసి దగ్గరికి వదిలేసాను అనమాట. సో ఇలా ఫ్రై చేసుకున్నదాన్ని కూడా నీట్గా ఒకసారి కలుపుకోవాలి.
సో ఇలాగ ఎందుకంటే మన గ్రేవీ కూడా బాగా వస్తుంది, ఇంకా రోటీస్లోకి రైస్లోకి చాలా బాగుంటుంది. ఇంకా మన ఇంట్లో చిన్న గెట్ టుగెదర్స్ అలాంటివి అయినా కూడా ఇలాంటి డిషెస్ అనేది వెరైటీగా మనం ట్రై చేయొచ్చు. దాని తర్వాత నేను ఇది జీలకర్ర పౌడర్ అనమాట, 1 టీ స్పూన్ అంత జీలకర్ర పౌడర్ వేసాను. సో ఇవి వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట దగ్గరికి. ఇంకా ఇవన్నీ మసాలాలో ఒకటి తర్వాత ఒకటి బాగా వేస్తూ కలుపుతూ ఉండాలన్నమాట. ఇది నేను ఒక 10-15 అంత కాజు ఇంకా బాదం తీసుకున్నాను. కొద్దిగా గసాలు 1 టీ స్పూన్ అంత గసాలు తీసుకొని ఇది కొద్దిగా పేస్ట్ చేసుకున్నాను అనమాట. ఇవి వేయడం ఏంటంటే మంచి రిచ్ రాయల్ ఫ్లేవర్ వస్తుంది. ఇంకా మనకి తిన్న కొద్దీ ఇంకా బాగుంటుంది, చపాతీలోకి అయితే ఇంకా చాలా బాగుంటుంది. సో ఆ పేస్ట్ అనేది కొద్దిగా మనము మిక్సీలో వాటర్ కలిపేసుకొని ఆ వాటరే అంటే మనకి కాజు బాదం పేస్ట్ వాటరే కొంచెం ఇలాగే కడాయిలోకి వేసేసుకొని మసాలాలన్నీ బాగా ఫ్రై అయిపోవాలి, ఏది కూడా పచ్చివాసన అనేది రాకూడదు. సో ఇలాగంతా కూడా మసాలాలన్నీ వేసి ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి. సో చూసారా ఎంత బాగా అలా కలుపుతూ ఉంటే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది, గుమగుమలాడుతుంది అనమాట. సో నేను ఏం చేశానంటే కసూరి మేతి మనము వేసుకోవచ్చు. సో నేను కసూరి మేతి బదులు నేను ఫ్రెష్ మేతియే వాడుకున్నాను అనమాట, యూజ్ చేశాను. ఇది కూడా మనకి హెల్త్కి ఇంకా ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. సో ఎక్కువ వేయకూడదు, ఎక్కువ వేయడం వల్ల ఏమవుతుందంటే చేదవుతుంది. సో మన క్వాంటిటీని బట్టి మనం చూసి వేసుకోవాలి. నాకు తెలిసి ఒక్కటి చిన్న కట్ట వేసుకున్నా, ఎంత చేసుకున్నా కూడా ఒక చిన్నది వేసుకున్నా జస్ట్ ఫ్లేవర్ గురించే మనం ఇది యాడ్ చేసేది, లేకుంటే చేదు అనేది వస్తుంది కాబట్టి. సో ఎక్కువ వేయకూడదు, ఒక్కటి అలా తల కొట్టేసి అలా వేసేయాలన్నమాట. తర్వాత మనము ఈ పాలకూర అనేది వేడి చేసి పక్కన పెట్టేసుకున్నాం కదా. సో ఇవన్నీ కూడా మిక్సీ జార్లో తీసేసుకోవాలన్నమాట. సో మిక్సీ జార్లో కొంచెం చల్లారిపోతుంది కాబట్టి సో ఏ ప్రాబ్లం ఉండదు. ఇంకా ఈ కాడలు అనేది కూడా లేతగానే ఉంది పాలకూరది. సో ఈ వేడి చేసిన తర్వాత మళ్ళీ మనం మిక్సీ చేసుకుంటాం కాబట్టి అన్నీ పేస్ట్ అయిపోతుంది. సో ఏది కూడా వేస్ట్ కాదు లేతగా తీసేసుకుంటే. సో ఇలా చూసారా కలర్ అనేది మారలేదు, పాలకూర అనేది గ్రీన్ మంచి థిక్ గ్రీన్ అనేది ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది కాబట్టి. సో మనం కలర్ కూడా ఇంపార్టెంట్ మనకి. చూసారా ఇప్పుడు ఇలాగ అన్నీ కూడా పాలకూర వేసేసి మనకి ఎంత మసాలా అవన్నీ వేసాము, పాలకూర ఇవన్నీ కూడా ఒకసారి బాగా దగ్గరికి మెల్లగా నిదానంగా అలా తిప్పుతూ ఇవన్నీ కూడా పాలకూరకి ఇవన్నీ కానీ మిక్స్ అయిపోవాలన్నమాట. సో తర్వాత నేను ఇదంతా అయిపోయిన తర్వాత దగ్గరికి అయిపోయింది కదా, ఇప్పుడు ధనియా పౌడర్ను ఇంకా గరం మసాలా వేసాను. సో లాస్ట్లో అది వేస్తే కొంచెం, లేకుంటే ముందే వేసుకుంటే ఏమవుతుందంటే చేదు అనేది వస్తుంది. గరం మసాలా ఎప్పుడు కూడా ముందు వేయకూడదు, తర్వాత వేయాలి. సో తర్వాత వేసిన తర్వాత ఇవన్నీ కూడా ఒక్కసారి బాగా కలిపేసుకున్న తర్వాత మన పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదా, ఎక్కువ తిప్పకూడదు ఫస్ట్ స్టార్టింగ్లోనే. అలా పైనుంచి మనము ఎంత మంచిగా అనిపిస్తుంది చూసారా, ఐస్ క్రీమ్ క్యూబ్స్ లాగా కనిపిస్తుంది, ఐస్ క్యూబ్స్ లాగా తెల్లగా తినడానికి కూడా చాలా యమ్మీ ఫ్లేవర్ ఉంటుంది. సో ఇలా కొద్దిగా మనకి ఫ్రెష్ మిల్క్ క్రీమ్ అనేది వేసేసుకున్నాను అనమాట. మన ఏ బ్రాండ్ అయితే అది మనకి అవైలబుల్గా ఉన్న దాన్ని బట్టి మనము వేసుకోవచ్చు. సో ఎక్కువ కలపకుండా అలా దగ్గరికి ఊరికే అలా కలిపేసి, ఎందుకంటే మనకు ముక్కలు అనేది ఇరగకూడదు అనమాట. సో ఇలా అన్నీ కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి. సో దీని మీద మూత పెట్టేయాలన్నమాట. మూత పెట్టిన తర్వాత చూసారా ఎంత బాగుందో, ఫ్లేవర్ కూడా చాలా బాగుంది. మీరు చూడలేరు కాబట్టి ఫ్లేవర్ వండుతుంటేనే నాకు అందుకే ఆ ఫ్లేవర్ అనేది వస్తుంది. ఫ్లేవర్ చాలా గుమగుమలాడుతుంది. సో ఆ పన్నీర్ ముక్కలు కూడా చాలా అంటే బాగా ఆ కర్రీకి అవన్నీ ఆ గ్రేవీకి అదంతా కూడా టెక్స్చర్ చూడడానికి వాటరింగ్ అంటే టెంప్టింగ్గా ఉంది. సో తొందరగా అయిపోతే తినేయచ్చు అనమాట. సో నేను వెజిటేబుల్ రైస్ చేశాను, రైస్ చేసి ఇంకా ఈ వెజ్ పాలక్ పన్నీర్ అనేది సూపర్ కాంబినేషన్ అనమాట. సో మంచి ప్రోటీన్ డైట్ మీరు కూడా ఫాలో అవ్వండి. ఇది చూడండి, వీడియో ఫుల్ ఎండ్ వరకు చూడండి, ఇంకా నేర్చుకోండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి కమెంట్ చేసి చెప్పండి. అందాక కీప్ వాచింగ్ మై ఛానల్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.